అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. అరుణ వైటీ ఛానల్ అండి. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా చూసేవాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులు మీరు అందరూ కూడా ఒక లైక్, చిన్న కామెంట్ అండి. మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా కొత్త వాళ్ళు నా కోసం మరి వాట్సాప్లో నాకు అందరూ కూడా మెసేజ్లు చేస్తున్నారు. అక్క చీరలు బాగున్నాయి, అక్క మీరు బాగుండాలి, అక్క మీరు హ్యాపీగా ఉండాలి. ఇలా ఇంకా చాలా ఊర్ల నుంచి, నెల్లూరు, పాలకొల్లు, చాలా ఊర్ల నుంచి కూడా చాలామంది నాకు యాడ్ అయ్యారండి ఈ మధ్యలో. అంటే ఒక్క వారమే కదండి, 4 రోజులు అయిందనుకుంటా నేను మొదలుపెట్టి. ఈ వారంలోనే చాలామంది నాకు మెసేజ్లు పంపుతున్నారు, చీరలు పెట్టండి అని. ఈరోజు ఒకళ్ళు మెసేజ్ పంపించారు. కొంచెం పండగ సీజన్ కదండి, కుట్టించుకోవడానికి ముందుగానే కంగారు పడేవాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర అమ్మకాలు. దానికోసం నేను వీడియో చేయలేకపోయాను నిన్న మొన్న. ఈరోజు మళ్ళీ చేస్తున్నాను. ఇవేంటంటేనండి మిస్ ప్రింట్. ఈ చీరలు అందరూ అడుగుతున్నారు. అంటే అందరూ గొప్పవాళ్ళే ఉండరు, 1000-2000 పెట్టి కొనుక్కోగలిగిన వాళ్ళు కూడా ఉండరు. కానీ అంతే కాస్ట్లో ఉండి చిన్న మిస్ ప్రింట్ ఉంటుందండి. అది ఎక్కడో కుచ్చుళ్ళలోకో లేకపోతే కట్టు చెంగులోకో వెళ్ళిపోతుంది. కానీ అంత కాస్ట్లీ చీర కట్టుకోవచ్చు అన్నమాట. చూసారా ఇది ఎంత బాగుందో చీర. ఇది విస్కోస్ జార్జెట్ అని చెప్పారండి, అయి ఉండొచ్చు. కానీ మరి మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి కదండి, మనకు అవన్నీ కూడా తెలియదు. పెద్ద పెద్దగా షాపుల్లోనే ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈ అంచేమో చూడండి ఎలా వచ్చిందనమాట. చీర అంతా ఇలా ఉంది. చీర విప్పి చూపిస్తానండి. ఒక చీర మీకు విప్పి చూపిస్తాను. దీనిలో ఎక్కడైనా మిస్ప్రింట్ ఉందేమో. డ్యామేజ్ కాదండి, డ్యామేజ్ చీరలు కాదు ఇవి. పిల్లలకి లంగాలు, క్రాప్ టాప్స్, తర్వాత గౌన్స్ ఇలాగా కుట్టించుతున్నారనమాట. అంతేకాకుండా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. పెద్ద చీరలండి ఇవి, 6 మీటర్లు ఉంటాయండి. బ్లౌజ్ కూడా చూడండి, మీటర్ పైనే వచ్చిందండి. మీటర్ బ్లౌజ్ ఉంది. నాకు ఎక్కడ ఈ చీరల్లో పెద్దగా కనిపించలేదు మిస్ ప్రింట్స్ అవిని. చీర కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. చూడండి వీటి రేటు కూడా చాలా తక్కువ. అంటే మనం 1000-1200 అలా కొంటాం కదండి చీరలు. ఈ చీరలు ఇవి వీటిలో సగం అన్నమాట, సగానికి వచ్చేస్తాయి. పవిటి చెంగు చూడండి ఎంత అందంగా ఉందో. ఈ చీర మాత్రం చాలా నచ్చింది నాకు. నాకే కట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంది. ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చండి. ఇవ్వండి ఇంకా కలర్స్ అన్నీ చూపించేస్తానండి మీకు. ఇలా ఉంటాయి బ్లౌజ్తో సహా చీరలు అన్నమాట. బ్లౌజ్ తప్పకుండా ఉంటుంది. చీర కూడా చాలా పెద్దది ఉంటుంది. చూడండి చీరలు చాలా పెద్దవి ఉంటాయి. దీనిలో మిస్ ప్రింట్ ఎక్కడ వచ్చిందంటే ఇదిగోండి, ఇక్కడ చిన్నది వచ్చిందండి. మిస్ ప్రింట్స్ ఏం కనిపించలేదండి. ఎక్కడో చిన్న తేడా వస్తే తీసేస్తారనమాట చీరలు. అందువల్ల మనకి మిస్ ప్రింట్ అని దానిలోకి వేసేస్తారు. ఇక్కడ అంచులో చిన్న మిస్ ప్రింట్, ఇంతేనండి. మిగిలిన చీర అంతా కూడా చాలా బాగుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ చీరలు ఈరోజు కొన్ని చాలామంది తీసుకెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన చీరలు నేను మీకు చూపిస్తానండి. అదే మీరు ఎవరైనా ఒక 10 చీరలు తీసుకోవాలనుకున్నారనుకోండి, ఆ 10 చీరల మీద ఇంకా కొంచెం తగ్గించిస్తాను. మీరు ఎవరైనా మళ్ళీ రీసేల్ చేసుకోవాలనుకుంటే ఈ చీరలు, లేదా మీరు టైలర్స్ అయితే లంగాలు కుట్టడానికి, క్రాప్ టాప్స్ కుట్టడానికి, తర్వాత పిల్లలకి గౌన్లు అలాంటివి కుట్టడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి మీకు ఈ చీరలు ఇంకా కొంచెం తగ్గించిస్తాను. 10 చీరలు కంపల్సరీ తీసుకోవాలండి. నా దగ్గర చాలా స్టాక్ ఉంది. 10 చీరలు తీసుకుంటే అలా ఇస్తాను. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. డిజైన్ కూడా చాలా బాగుంది. అంతా స్మూత్గా ఉందండి చీర, చాలా స్మూత్గా ఉందన్నమాట.
ఇది ఒక చీర అండి. తర్వాత చూడండి ఎంత బాగుందో చీర. ఈ ఎల్లో లెమన్ ఎల్లో అంటారా, సంపంగి అంటారా, ఏమంటారో మీరు చెప్పండి. తర్వాత ఇదిగోండి చీర, అసలు ఎంత బాగుందో. బ్లౌజ్ ఇలా వస్తుందండి, అంచురంగే బ్లౌజ్ వస్తుంది. తర్వాత పళ్ళు కూడా బాగుంటుంది. అన్నీ విప్పి చూపించడం కుదరదండి, పళ్ళు అండి. తర్వాత ఇది బ్లౌజు, ఎందుకంటే ఇవన్నీ మడతలు పెట్టుకోవడానికి ఒక రోజు పట్టేస్తుంది, చాలా కష్టం. అందుకని ఎలాగో చిన్న మిస్ప్రింట్ ఉంటుందని చెప్తాం, కానీ మిస్ప్రింట్ ఉందో లేదో మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోవటమేనండి, ఇక్కడ చూడక్కర్లేదు. మీకు నచ్చితేనే అలాగా ఈ చీరలు తీసుకోండి. ఇంకా అన్నీ కూడా చూపించేస్తాను ఒకసారి. ఇది రెండో చీర. మూడో చీర చూడండి, డిజైన్ ఎంత బాగుందో. ఇది క్లాస్ కలర్ అండి, క్లాస్, చాలా హై క్లాస్గా ఉంది. మీకు కనిపిస్తుందండి, చూడండి అంచు కూడా ఎంత బాగుందో. అంటే ఈ కలర్స్ ఈ ఫోన్లో సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటాయి. మీకు ఇలా చూపించేస్తానండి. తర్వాత ప్యూర్ జార్జెట్ అండి, చాలా బాగుంది చీర, మాత్రం చాలా బాగుందండి. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు చక్కగా లంగాలు కుట్టుకోవచ్చు, పట్టు లంగాల్లాగా మనం కట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయి, తేలికగా ఉన్నాయి. అంచులు చూడండి, పై అంచు చిన్నగా ఉంది, కింద అంచు పెద్దగా ఉందన్నమాట. జరీ కూడా చాలా బ్రైట్గా కనబడుతుంది, చాలా అందంగా ఉందండి చీర కూడా. తర్వాత ఇంకో చీర, అసలు ముట్టుకుంటేనే మిస్మిస్లాడిపోతున్నాయండి చీరలు. డిజైన్లు కూడా అంత బాగున్నాయి చూడండి. ఇవి ఎక్కువగా అడుగుతున్నారండి. అందరూ కూడా ఈ చీరలు తీసుకురండి అంటేనే నేను తీసుకొచ్చాను. ఎందుకంటే మిస్ప్రింట్ అంటే ఏమో తర్వాత డ్యామేజ్ వచ్చేస్తుంది అది ఇది అంటారేమో అనేసి భయపడి నేను ఇప్పటి వరకు తీసుకురాలేదు. కానీ అందరూ అడుగుతున్నారు, ఏమండి మిస్ప్రింట్ శారీస్ మా పిల్లలకి లంగాలు కుట్టుకుంటాం, లేదంటే మాకు బాగుంటాయి కట్టుకోవటానికి, చిన్నగానే ఉంటాయి కదా మిస్ప్రింట్స్ అని అడుగుతుంటే తీసుకొచ్చానండి. ఇవి చూడండి, రేట్ చెప్తాను మీ అందరికీ. రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి, మీరు మార్కెట్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇంకో చీర, ఈ కలర్ కూడా చాలా బాగుందండి. ఇవి ఇక్కడ విప్పి చూసుకోవడం కుదరదండి, ఇలాగే ఇచ్చేస్తాను. ఎక్కడైనా మిస్ప్రింట్ ఉన్నా మీరు చూసుకోవడమే తప్ప మళ్ళీ తిరిగి పంపటం అలాంటిది ఏమి ఉండదండి. మీకు ఇష్టమైతేనే తీసుకెళ్ళొచ్చు. ఇవ్వండి, ఇంటి దగ్గర కూడా చాలామంది తీసేసుకున్నారు. ఈరోజు చాలా చీరలు ఇవే అమ్మానండి. ఇంకొక కలర్, ఇలా చాలా చీరలు ఉన్నాయి నా దగ్గర. ఎవరైనా టైలర్స్ పిల్లలకి కుట్టుకోవాలనుకునేవాళ్ళు ఇలాంటివి చాలా బాగా మంచిగా కుట్టుకోవచ్చు. మంచి అందమైన చీరలు, లైట్ వెయిట్. పట్టు ఎందుకు పనికి వస్తుందండి, పట్టు అయితే మళ్ళీ డ్రై వాష్కి ఇవ్వాలి. ఇవైతే పట్టు చీరల కంటే ఇంకెక్కువగా మనం చేత్తో ఉతికేసుకోవచ్చు. ఇంటి దగ్గర మెరిసిపోతున్నాయండి చీరలు. చూడండి ఎంత బాగున్నాయో చీరలు, ఎంత అందంగా ఉన్నాయో చూసారా. ఇవి ఇప్పుడు పండగ సీజన్ కదండి, ఇవి కూడా దొరకట్లేదండి. నేను ఎంతగానో ఎప్పటి నుంచో అడిగి ఈరోజు వచ్చినాయి, ఈరోజే వచ్చినాయి అండి చీరలు. చూడండి, ఇదిగోండి, ఇది మిస్ప్రింట్ అంటే ఇదేనండి. ఇది కుచ్చిళ్ళలోకి వచ్చేస్తుంది అన్నమాట. అంటే ప్రింట్ సరిగ్గా పడకపోతే తీసేస్తారండి ఇవి చీరలు. అవి కొంచెం తక్కువ రేట్లకి ఇలా అమ్మేస్తారన్నమాట. ఇది మిస్ప్రింట్ అండి. కానీ ఈ చీర అంత అందంగా ఉందో చూస్తారా. అది కుచ్చుల్లోకి కట్టు చెంగులోకి వెళ్ళిపోతుంది, కానీ లంగాల్లో కూడా కుట్టుకోవచ్చు చక్కగా.
ఎంత అందంగా ఉందో చూడండి చీర. ఇదొక చీర. మరి తక్కువ రేట్లో కావాలి, మంచి క్వాలిటీ కావాలి, అలాగే కాస్ట్లీ లుక్ రావాలి, కాస్ట్లీ లుక్ కూడా రావాలి. చూడండి ఎంతకాలమైనా కట్టుకోవచ్చు ఈ చీరలు. దొరకట్లేదండి మిస్ ఫ్రెండ్స్ శారీసు. అందరూ ఇవే తీసుకుంటున్నారు. షాపుల్లో కూడా స్టాక్ అయిపోయిందండి అని చెప్తున్నారు. చూడండి, హోల్సేల్ షాపుల్లోనే దొరకపోతే ఇంకా మనకి ఎక్కడ దొరుకుతాయండి? మరి బోటిక్స్ అవి ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ఇవే తీసుకెళ్ళిపోతారండి. ఎందుకంటే పిల్లలకి అవి క్రాప్ టాప్స్, తర్వాత ఇవన్నీ కుట్టేస్తారండి, లంగాలు, గౌన్లు. అబ్బాయి ఈ కలర్ అయితే అదిరిపోయిందండి, అసలు చాలా బాగుంది. అది పైకి కనబడింది కాబట్టి మిస్ ప్రింట్ చూపించాను. ఇవి కట్టుకుంటే అసలు తేలిగ్గా ఉంటాయండి, మళ్ళీ కాస్ట్లీ లుక్ వస్తుందండి. చాలా కాస్ట్లీ శారీస్ లాగా లుక్ వస్తుంది. చూసారా, ఒరిజినల్ కలర్ ఇదండి. నా ఫోన్లో ఎలా కనబడుతుందో మరి, చాలా బాగున్నాయండి. ఇది చూడండి, నేను ఇలా చూపిస్తున్నప్పుడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్కొక్క చీర చూపిస్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకొని అవి ఉన్నాయో లేదో వాట్సాప్లో పెడితే నేను అవైలబుల్ అయితే చెప్తాను. అప్పుడు మీరు అమౌంట్ పంపుదురు కానీ మీకు పోస్టల్లో పంపేస్తాను. కొరియర్ కానీ పోస్టల్లో కానీ పంపుతానండి. ఆ ఛార్జీలు మీరు అదనంగా భరించాల్సి ఉంటుంది. చూడండి, అందరికీ తెలిసిందే కదండి, అందరికీ తెలిసిందే. ఈ చీరలు అందరూ కట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. తర్వాత ఇంకొక కలరు చూడండి, ఇప్పుడే సీల్ తీస్తున్నాను. ఇవి ఈరోజే వచ్చినాయి, ఈరోజే తీసాను అన్నమాట. చూసారా దారాలు, చూడండి దగ్గర నుంచి చూడండి. ఇదండి చీర, ఇది కట్టు చెంగు. అసలు ఎక్కడో కానీ మిస్ ప్రింట్స్ లేవండి. ఇంకొక కలర్, ఇది అరుదుగా దొరుకుతుందండి. ఇది నేవీ బ్లూ అంచొచ్చింది, రెడ్ కలర్ శారీ అండి. చాలా బాగుంది, కట్టుకుంటే చాలా కాస్ట్లీ లుక్ వస్తుంది. మంచి క్లాత్. అదే ఇది ఆ మిస్ ప్రింట్ అనేది లేకపోతే 1500 వరకు అమ్ముతారండి బయట. చాలా బాగున్నాయి కదండి. ఒక్కోసారి 1500, 2000 అలాగ అమ్ముతున్నారు. ఇంకెంతేనండి. ఇంకా చూడండి, ఈ చీరలు ఎవరో తీసి పెట్టుకున్నారో, అయినా మీకు చూపిస్తున్నాను. పక్కన పెట్టారు, చూడండి. చూసారు కదండి, ఎంత మంచి డిజైన్ వచ్చింది. ఈ కలర్ అసలు ఇప్పుడు అందరూ ఈ కలర్ వాడుతున్నారు. బాగా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అన్నమాట. ఇంకో కలర్ చూడండి, ఇది బాగా పింక్లో డార్క్ పింక్ వచ్చిందండి. తర్వాత కలంకారీ డిజైన్ వచ్చింది. నేను ఫ్రెష్ ఐటెం కూడా తీసుకొచ్చానండి. అవైతే 800 నేను అమ్మేది. చూడండి, కలంకారీ డిజైన్ కూడా వచ్చింది. ఫ్రెష్ ఐటమ్ అయితే అలా అమ్ముతున్నాను. ఇది కూడా చూడండి ఎంత బాగుందో, చూసారా. వీటికే ఎక్కువ డిమాండ్ ఉందండి ఇప్పుడు. షాపులు నిండిపోయి ఉన్నారు జనం, ఎవరు ప్యాక్ చేసి పంపించట్లేదు. అందరికీ ఖాళీ లేకుండా ఉన్నారు షాపుల్లో. చూసారా ఎంత బాగుంది ఈ కలరు. ఇదొకటండి. ఇంకొక చీర
ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి. ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా రేట్ చెప్తాను నేను. 550 రూపాయలండి. షిప్పింగ్ అదనంగా ఉంటుంది. ఏ చీర అయినా సరే దీనిలో మీకు నచ్చిన చీర స్క్రీన్ షాట్ పెట్టండి. తర్వాత అది ఉంది లేదు అనేది నేను చెప్తే ఏ కలర్స్ కావాలంటే మా దగ్గర ఉన్న కలర్స్కి మీరు అమౌంట్ పంపిస్తే మీకు పార్సిల్ పంపిస్తానండి. పార్సిల్ కూడా 2-3 రోజుల్లోనే వచ్చేస్తుందండి. మొన్న నెల్లూరు పంపించాను. శనివారం శుక్రవారం పంపించారు, సోమవారం అందిపోయింది వాళ్ళకి. అంటే వర్కింగ్ డేస్ ఉండాలి కదండి పోస్టులకి. చాలా ఈజీగానే వెళ్ళిపోతున్నాయి, పర్వాలేదు అనిపించింది నాకు కూడా. ఇంకా చూసారు కదండి, ఇవన్నీ కూడా శారీస్ అండి. చాలా ఉన్నాయి నా దగ్గర. మీకు హోల్సేల్గా కావాలన్నా నాకు వాట్సాప్లో రిటైల్ మేము మళ్ళీ అమ్ముకుంటామండి అని అంటే ఆ రేటు వేరేగా చెప్తానండి. హోల్సేల్ ఇచ్చేస్తాను నేను. నాకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు మిగిలితే చాలండి. నాకు యూట్యూబ్లో ఎక్కువగా నాకు వ్యూస్ రావాలి, నేను కూడా ఒక సెలబ్రిటీని అవ్వాలని కోరిక. ఆ కోరిక తీరకుండా ఎక్కడ వెళ్ళిపోతానో అని ఇలాంటివన్నీ చేస్తున్నాను. నేను కూడా ఒక సెలబ్రిటీని అవ్వాలండి. ఏమైనా సరే నవ్విన నాపరాయే పండుతుంది అని అంటారు కదండి, అలా అన్నమాట. మనలో పట్టుదల అనేది ఉండాలండి. ఆ పట్టుదల ఉంటే ఎలాగైనా మనం పెరుగుతాం. అంటే ఇప్పుడు అనుకునే వాళ్ళందరూ కూడా రేపు ఆహా సాధించిందిరా అని అనుకోవాలన్నమాట. అది నా కోరిక. మీరందరూ ఉన్నారు కదా నాకు తోడుగా. ఆ కోరిక తీరాలి. అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉంటాను, బాగుంటాను. ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోను. ఎందుకంటే నా కోరిక ఇది. యూట్యూబ్లో నేను టాప్ అంటే ఏం చేసినా అవ్వలేను అనుకోండి. నేను డ్యాన్స్ వేయలేను, పాటలు పాడలేను, అవన్నీ చేయలేను. వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ పాపులర్ కూడా అవుతున్నారు. నేను చేయగలిగింది ఇదే, వంట చేస్తాను. ఆ వంటలేమో ఏంటంటే నేను పచ్చని కూరలు తింటాను కాబట్టి మీకు అందరికీ నచ్చవు. ఈ పప్పుచారులు కూరగాయలే కదండి. ఇంకా ఎన్వి వండాలంటే మా పిల్లలందరూ ఉండాలి. అప్పుడు ఎన్వి కూరలు ఎక్కువగా వండుకుంటాం అన్నమాట. అవి పెట్టవచ్చు. నేను బాగా వంట చేస్తానండి. నా కూరలు అంటే మా పిల్లలందరూ ఇష్టపడతారు. ఇక్కడికి వచ్చారంటే అందరూ ఏ సంక్రాంతికి అప్పుడు అందరూ ఒక చోట చేరుతాం కదండి. అప్పుడు అమ్మ నువ్వే వంట చెయ్యి, నువ్వే కూరలు వండు అని చెప్తారు మా పిల్లలు. ఉంటానండి, సోది చెప్తున్నాను అనుకోవద్దు. నా మాటలు వినండి. నా పట్టుదల గురించి మీకు చెప్తున్నాను. ఉంటానండి. థ్యాంక్ యూ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చీరలు బాగున్నాయా లేదా అనేది పెట్టండి. చీరలు బాగుండకపోతే బాగాలేదు, ఇంకా మంచి చీరలు తీసుకురండి. లేదా మీ చీరలు బాగున్నాయి నాకు వాట్సాప్లో పెడుతున్నారండి చాలామంది, చీరలు బాగున్నాయి అని. కానీ అది యూట్యూబ్లో పెడితే బాగుంటుందని నా కోరిక. ఆ ఒక్క చీరలు బాగున్నాయి అనే ఒక్క మాట వాట్సాప్లో కాకుండా మీరు యూట్యూబ్లో పెట్టారనుకోండి కామెంటు, అది నాకు కొంచెం ఉపయోగపడుతుంది అన్నమాట. ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.